బ్యాక్ కొమరవెల్లి రైల్వే స్టేషన్ అందుబాటులోకి వచ్చింది. ప్రతిరోజు 4 రైళ్లు సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట వరకు రాకపోకలు సాగిస్తాయి. 6 కోట్ల రూపాయలతో రైల్వే స్టేషన్ నిర్మాణం చేపట్టారు. ఇక మల్లన్న భక్తుల కోసం భవిష్యత్తులో ఢిల్లీ నుంచి నేరుగా కొమరవెల్లికి రైళ్ల రాకపోకలు జరగవచ్చు అంటున్న రైల్వే సిపిఆర్ఓతో మా ప్రతినిధి గోవింద్ ఫేస్ టు ఫేస్. కొమరవెల్లి మల్లన్నకు శుభవార్త కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క కొమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ కూడా కిషన్ రెడ్డి చేతుల మీద ప్రారంభోత్సవం జరిగింది. అయితే ఈ యొక్క రైల్వే స్టేషన్ దాని అంటే వెసులుబాటు కారణంగా భక్తులకు సులభతరమైన ప్రయాణం, అదేవిధంగా ఈ యొక్క ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది, రోజు ఈ ప్రయాణంలో ఈ ట్రాక్ మీద ఎన్ని ట్రైన్లు వెళ్తాయి, అన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ యొక్క రైల్వే ట్రాక్ ద్వారా అంటే రైల్వే స్టేషన్ ప్రారంభమైంది, ఇంత ప్రయాణికులకు ఎలాంటి అంటే భక్తులకు ఎలాంటి సులభతరం కాబోతుంది? అదే అంటే ఇప్పుడు ట్రాక్ మనకు మనోహరాబాద్ నుంచి సిద్దిపేట వరకు ట్రాక్ లే అయింది. ఇది కొత్త రైల్వే లైన్. ఫర్దర్గా కూడా ఇంకా ముందుకెళ్ళి కరీంనగర్ వరకు రైల్వే లైన్ వెళ్ళాల్సి ఉంటుంది. సో మనకి మధ్యలో గజ్వేలు, సిద్దిపేట ఇలాంటి రైల్వే స్టేషన్స్ ఉన్నా ఇక్కడ కొమరవెల్లిలో రైల్వే స్టేషన్ లేదు అంటే ఇనిషియల్గా. తర్వాత ఇక్కడ లోకల్ పబ్లిక్ డిమాండు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ డిమాండు, టెంపుల్ ఇంపార్టెన్స్ దృష్ట్యా ఇక్కడ స్టేషన్ కట్టాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఒక 6 కోట్ల బడ్జెట్తో ఈ కొత్త స్టేషన్ని నిర్మించడం జరిగింది. నిర్మించిన పనులు కూడా రీసెంట్గా కంప్లీట్ అవ్వడం వల్ల ఈరోజు ఇనాగరేషన్ అయింది. సో ఈ రోజు నుంచి స్టేషన్ ఆపరేషన్లోకి వస్తుంది. ఇక్కడ ప్లై అవుతున్న ట్రైన్స్ కూడా ఆగనున్నాయి. అయితే సార్, ఇప్పుడు కొమరవెల్లి భక్తులు హైదరాబాద్ నుంచి రావాలనుకుంటే ఈ యొక్క స్టేషన్కి ఎంత సమయం పట్టుతుంది సార్ డ్యూరేషన్? అదే ప్రస్తుతానికి సికింద్రాబాద్ని కనెక్ట్ చేస్తూ సిద్దిపేట వరకు ఈ ట్రైన్స్ 4 ట్రైన్స్ రన్ అవుతున్నాయి. ప్యాసింజర్ ట్రైన్స్ ఇవన్నీ కూడా సెక్షన్లు ఉన్న అన్ని స్టేషన్లలో కూడా హాల్ట్ ఇస్తూ వెళ్తాయి. ఇప్పుడు దాదాపు 2:30 నుంచి 3 గంటల వ్యవధిలో ఇక్కడికి చేరుకుంటా ఉన్నాం. సార్, ఇప్పుడు ఓన్లీ ప్యాసింజర్ ట్రైన్లైనా ఎక్స్ప్రెస్లు కూడా వచ్చే అవకాశం ఉందా ఈ రైల్వే స్టేషన్కు? లేదు, ప్రస్తుతానికి ప్యాసింజర్ ట్రైన్స్, ఎందుకంటే ఇది వెరీ షార్ట్ డిస్టెన్స్ అవడం వల్ల ఎక్స్ప్రెస్ ట్రైన్స్ రన్ చేయలేము. ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అన్నది అంటే చాలా లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడు ఇంపార్టెంట్ టౌన్స్ని కనెక్ట్ చేస్తూ వెళ్ళాల్సి వస్తుంది. సో అలా ఈ షార్ట్ డిస్టెన్స్కి కూడా మిగతా హాల్ తీసేసి రన్ చేస్తే కూడా ఉపయోగకరంగా ఉండదు. ఇక్కడ ఉన్న స్టేషన్ల ప్రతి చోట కూడా ట్రైన్ నిలపాలి. అలాగే కమ్యూటర్స్ ముఖ్యంగా రోజు వెళ్ళి వచ్చేవాళ్ళు, టెంపుల్కి వెళ్ళి వచ్చేవాళ్ళు, వీళ్ళందరూ కూడా సౌలభ్యంగా కూడా ఉంటుంది. కాబట్టి ప్యాసింజర్ ట్రైన్స్ రన్ చేస్తూ ఉన్నాం. ముందు కంప్లీట్గా సెక్షన్ అటు కరీంనగర్ వరకు అయిపోతే త్రూ అయ్యి అటు నుంచి ఫర్దర్గా మనకు రామగుండం, ఫర్దర్గా ఢిల్లీ రూట్ కావచ్చు, ఇటు సికింద్రాబాద్ ఎలాగో కనెక్ట్ అయింది కాబట్టి ఫర్దర్ డౌన్ సౌత్ కూడా ఈ కనెక్టివిటీ ఉంటుంది. కాబట్టి పెద్ద మొత్తంలో మనం ట్రైన్స్ని ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ యొక్క మల్లన్న పుణ్యక్షేత్రంతో పాటు కూడా వేములవాడ పుణ్యక్షేత్రం కూడా ఇదే ట్రాక్ నుంచి వెళ్ళే అవకాశం ఉందా? అంటే కొంత సమాచారం అయితే నడుస్తుంది. అంటే అక్కడ నుంచి ట్రాక్ ఎక్కడికి ఏమైనా తీసుకెళ్లే అవకాశం ఉందా? అవును. ఏదైతే మనం మనోహరాబాద్ నుంచి అంటే మేడ్చల్ పక్క నుంచి స్టార్ట్ అయ్యి గజ్వేల్ మీదుగా సిద్దిపేట వరకు వచ్చిందో ట్రాక్, ఫర్దర్గా బియాండ్ సిద్దిపేట కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుంది. అక్కడ మానేరు దగ్గర బ్రిడ్జ్ కట్టాలి, ఆ పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో బియాండ్ అలా వెళ్తే మనకు సిరిసిల్లని టచ్ చేస్తూ ఈవెన్ వేములవాడ పుణ్యక్షేత్రాన్ని కూడా టచ్ చేస్తూ అప్ టు కొత్తపల్లి కరీంనగర్ పక్క స్టేషన్ వరకు కూడా లైన్ వెళ్తుంది. రాబోయే 2 సంవత్సరాల కాల వ్యవధిలో పూర్తిగా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయి అంటే ఇక్కడ మన కొమరవెల్లి మల్లన్నని టచ్ చేస్తూ స్టేషన్ రావడము, అలాగే వేములవాడని కూడా టచ్ చేస్తూ స్టేషన్ వస్తుంది. ఫర్దర్గా కరీంనగర్ వరకు వెళ్తుంది. కాబట్టి అప్పుడు ఇంకా ఎక్కువ స్టేషన్లు, ఎక్కువ కనెక్టివిటీ వస్తుంది. కాబట్టి ఎక్కువ ట్రైన్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఈవెన్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసేందుకు ఆస్కారం ఉంటుంది. అంటే భవిష్యత్తులో ఒకవేళ ఢిల్లీ నుంచి కొమరవెల్లి మల్లన్న భక్తులు రావాలనుకుంటే డైరెక్ట్ నేరుగా ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో? అంటే మనకు వన్స్ కరీంనగర్ వరకు రైల్వే లైన్ కనెక్టివిటీ వచ్చేస్తే ఆ రైల్వే లైన్ కనెక్టివిటీ ద్వారా త్రూ అవుట్ ఇండియన్ రైల్వే నెట్వర్క్లో అది కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడికైనా మనం ట్రైన్స్ రన్ చేసుకోవచ్చు. మీరు అన్నట్టుగా ఈ దిశగా కూడా ట్రైన్స్ రన్ చేసుకోవచ్చు. తర్వాత అది అంటే అయిన తర్వాత డిమాండ్ మేర వాటన్నిటిని ఆపరేషనల్ ఫీజిబిలిటీ అవన్నీ చూసేసి మిగతా ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. అయితే సార్, ఇది మొత్తానికి కొత్త ట్రాక్ లేదంటే ఆల్రెడీ గతంలో ఉన్న ట్రాక్ మీదనే కేవలం ఇక్కడ కొమరవెల్లి మల్లన్న భక్తుల సౌకర్యార్థం కోసం మాత్రమే ఓన్లీ స్టేషన్ మాత్రమే ఏర్పాటు చేశారా, ట్రాక్ కూడా? లేదు, ఈ ట్రాక్ నేను చెప్తున్నట్టు అంటే ఓవరాల్గా అయితే న్యూ రైల్వే లైన్ ప్రాజెక్ట్ ఇది. సో మనోహరాబాద్ నుంచి సిద్దిపేట వరకు రైల్వే లైన్ కట్టారు. సో కట్టి అక్కడ నుంచి ప్యాసింజర్ ట్రైన్లు రన్ అవుతున్నాయి. ఇక్కడ మాత్రం స్టేషన్ లేకుండే. సో ఈ స్టేషన్కి డిమాండ్ రావడము ఇవన్నిటిని ఇంపార్టెన్స్ని దృష్టిలో పెట్టుకొని సపరేట్గా ఇక్కడ స్టేషన్ కట్టాలన్న ఉద్దేశంతో 6 కోట్ల బడ్జెట్తో స్టేషన్ని కట్టాం. మీరు చూస్తున్నట్టుగానే స్టేషన్లో ఒక ఫుల్ ప్లాట్ఫామ్ రావడము, ప్లాట్ఫామ్ పైన కూడా కవర్ ఓవర్ ప్లాట్ఫామ్స్ రావడం, షెడ్స్ రావడము, వెయిటింగ్ హాల్ ఉంది, బుకింగ్ కౌంటర్ ఉంది, వాష్ ఏరియా ఉంది, పార్కింగ్ ఏరియా ఉంది. సో కంప్లీట్గా స్టేషన్ని డెవలప్ చేశాము. ఓకే, థ్యాంక్ యూ.
మొత్తానికి కూడా ఈ యొక్క కొమరవెల్లి మండల భక్తులకు శుభవార్త కూడా చెప్తున్నారు సిపిఆర్. అయితే ముఖ్యంగా 6 కోట్లతో బడ్జెట్తో కూడా ఈ యొక్క రైల్వే స్టేషన్ కూడా నిర్మాణం కూడా సాగింది. అయితే భవిష్యత్తులో అంటే నేరుగా ఢిల్లీ నుంచి కూడా ఎవరైతే కొమరవెల్లి మండల భక్తులు ఢిల్లీ నుంచి కూడా రావాల్సిన వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఈ యొక్క ట్రాక్ అనేది మరింతగా విస్తరణ జరిగితే ఇది కరీంనగర్ సిరిసిల్ల నుంచి నేరుగా ఢిల్లీ వరకు కూడా వెళ్ళే అవకాశం కూడా, ఢిల్లీ నుంచి నేరుగా కూడా కొమరవెల్లి మల్లన్న కూడా వచ్చే అవకాశం ఉంటుందని కూడా ఈ సిపిఆర్ శ్రీధర్ చెప్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. కెమెరామెన్ ఆర్కేతో గోవింద్, HM టీవీ, కొమరవెల్లి నుంచి.